నిన్న మొన్నటి దాకా పెట్టే స్థితిలో నిలిచి నిన్న మొన్నటి దాకా ఒక ఉన్నత ఘనమైన స్థానంలో ఉంటే ఆ పంచన చేరి ఆదరింపబడిన వాళ్ళు ఈ రోజున విషపు చూపులు చూస్తున్నారంటే ఆ కృంగుదల ఉంటుంది. కట్టుకున్నవాడు అక్కడ కూర్చొని జబ్బు నయం కాక, రోగం నయం కాక, గిక్కుంటూ గోక్కుంటూ కూర్చొని ఆ బూడిదలో కూర్చొని తల్లడిల్లిపోతుంటే ఒక భారీగా మరి చూడడానికి మనసు ఉండాలి కదా. ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది, ఆమె మనసు రగిలిపోయి ఉంటుంది, ఆమె కృంగిపోయి ఉంటుంది. నిజమే. మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వాళ్ళు, ముసలాళ్ళు రోగంతో బాధపడుతూ నలిగిపోతూ వ్యధ చెందుతుంటే కన్నీళ్లు కారుస్తూ ఆ ముసలాయన పిల్లలు అన్న ప్రార్థన చేయండి అన్నా, ప్రభు తీసుకుంటే మేలు కదన్నా అంటారు. ఎందుకు అంటారు ఆ మాట? ఈర్ష్య